వెల్కమ్ టు RL13 న్యూస్. వెంకన్న స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆంధ్ర రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. హైందవ మతాన్ని పరిరక్షణలోనూ హిందూ దేవాలయాల అభివృద్ధిలోనూ ప్రతి ఒక్కరూ సహకరించాలని, అడ్డంకులు ఆటంకులు సృష్టించడం హైందవ మతాన్ని అవమానించడమేనని ఆంధ్ర రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు పరిధి బానోజీ తోట, బాంబే కాలనీ, వెంకటాద్రి కొండపై కొలువయ్యున్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం సాయంత్రం సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్వామివారి ఆలయ నిర్మాణం అతి తక్కువ కాలంలోనే దినదిన అభివృద్ది చెందిందని అన్నారు. ఆలయ అభివృద్దిలో చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి అంజులతో పాటు ఇతర కమిటీ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారని, వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. అలాగే జ్యోతి స్వరూపానంద స్వామి, మన ఆత్మానంద స్వాముల గారు కూడా రావడం జరిగింది. మన ఉత్తరాంధ్రలోనే అతి తక్కువ కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు మరి వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా కీర్తించబడుతూ భక్తులు కొంగు బంగారంగా స్వామివారు ఇక్కడ భక్తులు దీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ప్రతి వారం అన్నదానాలు, దైవ కార్యాలు, విశేష కార్యాలతో స్వామికి తిరుమల క్షేత్రంలో ఎటువంటి కైంకర్యాలు, ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాగే ఇక్కడ అర్చకులు, మన ఆలయ కమిటీ ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఇటువంటి ఆలయాన్ని మరి ప్రభుత్వం తక్షణమే గుర్తించాలి. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు కలిగించి మరి ఆలయ నిర్మాణాలు జరగకుండా ఆపేయడం, భక్తులతో వాగ్వివాదం, భక్తుల మీద భౌతికంగా కేసులు పెట్టడం, అనేక వివాదాలతో చాలా బాధలు పడ్డారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఇక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీ మంజులు గారు కానీ, మన మహిళా మిత్రులు అందరూ చాలా మంది భక్తులు. ప్రభుత్వం మారింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ మేము చాలా ఆశీస్సులు అప్పుడు అందించాం. ఎన్నో పోరాటాలు చేశాం. ఈ ప్రభుత్వం రావాలని, హిందువులకి అలాగే ఆలయాలకి మంచి రోజులు రావాలని, క్షేత్రాలు బాగుండాలి, తిరుమల క్షేత్రం నుండి అన్ని ఆలయాలు దిగ్విజయంగా జరగాలని మనం ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆ భగవంతుడు చూశారు, ప్రజలు గౌరవించారు. కాబట్టి కూటమి ఎవరైతే మన విశాఖపట్నంలో ఉండేటువంటి ఎంపీ గారు కానీ, అలాగే మన పల్లా శ్రీనివాస్ గారు కానీ, అలాగే స్థానికమైనటువంటి నాయకులు కానీ దయచేసి మీ ఆధ్వర్యంలో, మీ చోటులో, మీరు నాయకులుగా ఉండేటువంటి ప్రాంతంలో, మీ పరిధిలో ఇటువంటి ఆలయం ఉండడం అది మీ పూర్వజన్మ సుకృతం, మీ అదృష్టం అది. కాబట్టి దయచేసి మీరు ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. కొంతమంది ఆలయాల్ని అభివృద్ధి చేసేటప్పుడు కొంతమంది వారవలేని తనంతో అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడ అన్ని విషయాలు కూడా గమనించి, ఇక్కడ ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు వారి చేతులతోనే శంకుస్థాపన జరపబడినటువంటి ఆలయం ఇది. దాని వలన వారి చెయ్య సారం కూడా కలిసి వచ్చింది. ఈరోజు స్వామివారి ఆలయం మొగటయమానంగా ఉంది. అది వారి అదృష్టం కూడా. కాబట్టి మేమందరినీ కూడా కూటమి నాయకుల్ని, అలాగే అధికార యంత్రాంగాన్ని, జేసీ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ అందరినీ మేము కోరుతున్నాం. ఎవరి వలన ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆలయ నిర్మాణం ఏ ఒక్కరికి కూడా అడ్డు కాదు. ఇదేమీ రోడ్డు పక్కన లేదు, లేకపోతే ఏదో స్థలాలు ఆక్రమించేసి లేదు. ఇది ఒక ప్రశాంతమైన కొండ స్థలంలో ఉన్నది. మీరు అనేక కొండలు, అనేక ప్రభుత్వ స్థలాలు ఎన్నో మతాలకి కేటాయిస్తున్నారు. అటువంటిది మెజారిటీ అయిన హిందువులు కూడా ఈ స్థలాన్ని తక్షణమే కేటాయించి మీరు ప్రభుత్వం తరఫున ఒక నోటిఫై చేసి వెంకటేశ్వర స్వామి పేరు మీదుగా ఇక్కడ కొంత భూమిని ఈ కొండ స్థలాన్ని కేటాయించి భవిష్యత్తులో జరిగే నిర్మాణాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా చెయ్యాలని, భక్తుల అభిమతాన్ని తీర్చాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతున్నాం.